ధర్మస్థల ఈ క్షేత్రానికి సంబంధించిన గడిచిన కొద్ది రోజులుగా నడుస్తున్నటువంటి ఫేక్ ఎలిగేషన్స్, వీటన్నింటికీ మూల కారణం ఏమిటి అంటే ధూత అనే ఒక ఛానల్లో వచ్చినటువంటి వీడియో. మొహమ్మద్ సమీర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి తయారు చేసినటువంటి ఒక అద్భుతమైన అబద్ధపు కథనం. వేలాది శవాలన్నారు, అత్యాచారాలన్నారు, మిస్సింగ్ కేసులు అన్నారు. కానీ ఏ ప్రాంతమన్నా తీసుకుంటూ ఒకటో రెండో అటువంటి క్రైమ్ స్టోరీస్ ఉంటాయి. వాటిని క్షేత్రానికి ఆపాదించటం లేదా ఆ క్షేత్ర ధర్మాధికారికి ఆపాదించి అబద్ధపు కథనాల్ని వండి వార్చటం, వాటిని అందరూ కూడా నిజమే అనేట్లుగా స్ప్రెడ్ చేయడం నిజంగా ఈ దేశంలో ఒక భయానక వాతావరణ పరిస్థితికి సూచిక. ఏదైనా ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆచితూచి మాట్లాడాలి, కానీ మనకి నచ్చని అంశము అనుకోండి విపరీతంగా రెచ్చిపోవడం, నచ్చిన అంశం అనుకోండి అక్కడ నిజమున్నా మాట్లాడకపోవడం చేస్తూ ఉంటారు. అది సరికాదు. నిజమా అబద్ధమా తేలే వరకు నిలబడి అసత్యాన్ని అసత్యంలాగే, సత్యాన్ని సత్యంలాగే చూపించేటప్పుడే చిత్తశుద్ధి అంటారు. ఈ దూత మొహమ్మద్ సమీర్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఇప్పుడు అరెస్టు చేసేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అతను కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఇతడు మూల కారణంగా ఇతడి వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని తెలుసుకుంటే, ఆ తర్వాత చిన్నయ్య ఉరఫ్ భీమా ఎవరైతే పుర్రె పట్టుకొని ముందుగా సరెండర్ అయ్యాడో అతను, వీళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి దీని వెనుకున్న ఎజెండా ఏంటి, ఎవరు నడుపుతున్నారు, 1990s నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఈ దాన్ని ఏమంటారు దాడి, ధర్మస్థల క్షేత్రంపై దాడి, దీని లక్ష్యం ఏమిటి, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎప్పటికైనా ప్రజలు మేల్కొని ఈ అబద్ధపు ప్రచారాన్ని ఖండించండి. చాలామంది హిందువులు ఉత్సాహపడి ఈ మొహమ్మద్ సమీర్ లాంటి వాళ్ళు తయారు చేసినటువంటి కథనాలకి విశేష ప్రచారం కల్పించారు. ఇప్పటికైనా సిగ్గుపడండి. చేసిన తప్పుకి పొరపాటుకి క్షమాపణలు చెప్పండి. ఇప్పుడు ఏవైతే నిజాలు బయటకు వచ్చాయో వాటి గురించి మాట్లాడండి. జై హింద్.